శ్రీగురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఈరోజు మనం క్లాసికల్ హోమియోపతిలో అత్యంత కీలకమైన, ప్రతి వైద్యుడు మరియు విద్యార్థి తప్పనిసరిగా లోతుగా అర్థం చేసుకోవాల్సిన ఒక అద్భుతమైన అంశాన్ని విశ్లేషించబోతున్నాం. అదే ఔషధ ప్రతిస్పందన విధానాలు లేదా రెమెడీ రెస్పాన్స్ ప్యాటర్న్స్. అంటే ఒక రోగికి మనం అత్యంత శ్రమించి ఒక సరైన హోమియోపతిక్ మందు ఇచ్చిన తర్వాత అసలు వారి శరీరంలో ఉన్న జీవశక్తి ఆ మందుకు ఎలా స్పందిస్తుంది, ఆ స్పందనలను మనం క్లినిక్లో ఏ విధంగా ఎంత ఖచ్చితంగా గమనించాలి అనే విషయాలను ఆర్గనన్ సూత్రాల ఆధారంగా ఈ వివరణలో చాలా స్పష్టంగా లోతుగా తెలుసుకుందాం. సరే, ఒకసారి మనం ఈరోజు చర్చించబోయే ఎజెండాను చూద్దాం. ముందుగా పునశ్చరణ మరియు మూలభావనలు గమనిద్దాం. ఆ తర్వాత ప్రతిస్పందన రకాలు ఎలా ఉంటాయో చూద్దాం. మూడవదిగా క్లినికల్ భేదాలు. ఆ తర్వాత అత్యంత ముఖ్యమైన హెరింగ్స్ లా గురించి మాట్లాడుకుందాం. చివరగా పరిశీలన నియమాలు, అలాగే తదుపరి దశలు ఎలా ఉండాలన్నది తెలుసుకుందాం. మొదటి విభాగానికి వెళదాం. అదే పునశ్చరణ మరియు మూలభావనలు. క్లాసికల్ హోమియోపతి ఫిలాసఫీ అనేది ఎప్పుడూ ఒక బలమైన పునాది మీద ఆధారపడి ఉంటుంది కదా. అసలు డాక్టర్ హానిమన్ గారి ఆర్గానన్ ప్రకారం చూసుకుంటే మన భౌతిక శరీరాన్ని ఎప్పుడూ ఆరోగ్యంగా నడిపించే ఒక అద్భుతమైన, అదృశ్యమైన సానుకూల శక్తి ఒకటి మనలో ఉంటుంది. దాన్నే మనం జీవశక్తి లేదా ప్రాణ అని అంటుంటాం. ఆలోచించండి, ఈ శక్తి లేకపోతే శరీరం నిర్జీవమే కదా. అయితే ఎప్పుడైతే ఈ జీవశక్తిలో ఒక ఆటంకం లేదా అవాంతరం ఏర్పడుతుందో సరిగ్గా అప్పుడే మనిషికి వ్యాధి వస్తుంది. మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సిన ఒక మౌలికమైన విషయమేమిటంటే, హోమియోపతి చికిత్స కేవలం పైకి కనిపించే ఆ శారీరక రోగ లక్షణాలను అణిచివేయడానికి కాదు, ఆ లక్షణాలకు మూలకారణమైన ఆ జీవశక్తిలోని ఆటంకాన్ని సరిచేయడానికి మాత్రమే ఉద్దేశించబడింది. ఇక్కడ డాక్టర్ దవాలే గారు ఎంతో అద్భుతంగా వివరించిన ఒక భావనను మనం గమనించాలి. బయట వాతావరణం నుండి వచ్చే ప్రతికూల శక్తులకు మన జీవశక్తి ఎలా స్పందిస్తోంది అని చూస్తే ఆ స్పందన అంతిమంగా రెండు దారుల్లో ప్రయాణిస్తోంది. మనం ఇచ్చిన మందు గనక సరైనగైతే అది నిజమైన నివారణ, అంటే క్యూర్ వైపు నడిపిస్తోంది. అదే ఒకవేళ తప్పుమందు వాడితే మాత్రం అది వ్యాధిని మరింత లోపలికి నెట్టివేసి చాలా ప్రమాదకరమైన అణిచివేత అనగా సప్రెషన్కు దారితీస్తోంది. ఈ రెండింటినీ స్పష్టంగా గుర్తించడమే ఒక వైద్యునిగా అత్యంత ప్రధానమైన బాధ్యత. ఇప్పుడు మనం రెండవ విభాగంలోకి అడుగుపెడుతున్నాం. ఔషధం ఇచ్చిన తర్వాత అసలు ఎన్ని రకాల ప్రతిస్పందనలు వస్తాయి, రోగి శరీరంలో ఏం జరుగుతుందనేది ఇక్కడ చూద్దాం. మనం మందు ఇచ్చిన తరువాత ఫాలోఅప్కు వచ్చిన రోగిని చాలా జాగ్రత్తగా, ఓపికగా పరిశీలిస్తే సాధారణంగా ఈ 4 ప్రధాన ప్రతిస్పందనలలో ఒకటి మనం గమనిస్తూ ఉంటాం. మొదటిది స్టేటస్ కో, అంటే రోగి పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడం. రెండవది రోగి లక్షణాలు మెరుగుపడటం, దీన్నే అమిలియరేషన్ అంటాం. ఇక మూడవది రోగ లక్షణాలు ముందుకంటే తీవ్రతరం కావడం, అంటే అగ్రివేషన్. ఇక నాలుగవది చూస్తే అంతకుముందు రోగిలో అసలు లేని పూర్తిగా కొత్త లక్షణాలు ఇప్పుడు కనిపిస్తుండటం. ఈ ప్రతి ఒక్క రెస్పాన్స్కి లోపల జీవశక్తి ఏం చేస్తుందనే దానికి ఒక లోతైన అర్థం దాగి ఉంది. ఇక్కడ మనం ఒక అత్యంత కీలకమైన వ్యత్యాసాన్ని గ్రహించాలి. హోమియోపతిలో నివారణ అంటే ఏదో ఒక చర్మం మీద మచ్చో లేదా ఒక అవయవానికి సంబంధించిన నొప్పో తగ్గిపోవడం కాదు, పూర్తి మనిషి ఆరోగ్యం మెరుగుపడటం. సరైన మందు అద్భుతంగా పనిచేస్తున్నప్పుడు రోగి నిద్ర ఎంతో ఆనందదాయకంగా మారుతుంది, వారి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, మనస్సు చాలా ప్రశాంతంగా, స్పష్టంగా మారుతుంది. అప్పటికి వ్యాధి లక్షణాలు పూర్తిగా తగ్గకపోయినా సరే, ఈ జనరల్ లక్షణాలు మెరుగుపడితే మనం సరైన దారిలోనున్నామని అర్థం చేసుకోవాలి. అలా కాకుండా ఒకవైపు స్థానికంగా ఉన్న ఆ వ్యాధి లక్షణం తగ్గిపోయి రోగి మాత్రం విపరీతంగా నీరసించిపోతూ నిద్రలేమితో బాధపడుతుంటే అది ఖచ్చితంగా ఒక ప్రమాదకరమైన అణిచివేత అని మనం వెంటనే గ్రహించాలి. తదుపరి విభాగానికి వెళ్దాం. అదే క్లినికల్ భేదాలు. ఈ సంక్లిష్టమైన ప్రతిస్పందనలను ఖచ్చితంగా వేరుచేసి చూడటమనేది ఒక వైద్యుడికి ఉండాల్సిన అతి ముఖ్యమైన నైపుణ్యం. సాధారణంగా హోమియోపతి నేర్చుకునే ప్రారంభకులు మందు ఇచ్చిన తర్వాత లక్షణాలు కొద్దిగా పెరిగితే చాలు విపరీతంగా భయపడుతుంటారు. దీన్నే అగ్రివేషన్ అంటాం కూడా. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, ఒక సాధారణ హోమియోపతిక్ అగ్రివేషన్ అనేది చాలా స్వల్పకాలం పాటు మాత్రమే ఉంటుంది.
ఇందులో శారీరక బాధలు కొద్దిగా పెరిగినట్లనిపించినా సరే రోగి మానసికంగా చాలా ప్రశాంతంగా ఒక రకమైన శక్తివంతమైన భావనతో ఉంటాడు. కాని డిసీజ్ అగ్రివేషన్ లేదా వ్యాధి తీవ్రతరం కావడమనేది దీనికి పూర్తి భిన్నమైనది. ఇందులో లక్షణాలు దీర్ఘకాలంపాటు పెరుగుతూనే ఉంటాయి. రోగి రోజురోజుకు నీరసించిపోతాడు, పరిస్థితి వేగంగా క్షీణిస్తుంది. ఈ రెండింటి మధ్య ఉన్న ఆ సన్నని గీతను మనం చాలా స్పష్టంగా గుర్తించగలగాలి. ఈ పట్టికను ఒక్కసారి పరిశీలించండి. నిజమైన నివారణకు మరియు అణిచివేతకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఈ ఉదాహరణలు ఎంత స్పష్టంగా చెబుతున్నాయో చూడండి. ఒకవేళ ఎగ్జిమా లాంటి చర్మవ్యాధిని ఏవైనా పైపూతలు రాసి అణిచివేస్తే ఏమవుతుంది? ఆ వ్యాధి శక్తి లోపలికి ప్రయాణించి ఆస్తమాగా మారుతుంది. ఇది స్పష్టమైన అణిచివేత. దీనికి పూర్తి విరుద్ధంగా మనం సరైన క్లాసికల్ హోమియోపతి మందు ఆస్తమాకిచ్చినప్పుడు ఆ ఆస్తమా పూర్తిగా తగ్గిపోయి గతంలో అణిచివేయబడిన ఆ చర్మవ్యాధి తిరిగి చర్మంపైకి వస్తుంది. అప్పుడు లోపల ఉన్న అత్యంత ముఖ్యమైన ఊపిరితిత్తులు రక్షించబడ్డాయని, నివారణ ఖచ్చితంగా సరైన దిశలో జరుగుతోందని మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఏ కారణం చేతనైనా మన జీవశక్తి మరింత బలహీనపడి వ్యాధి లోపలికి మళ్ళితే అది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి అని చెప్పాలి. వ్యాధి క్రమంగా గుండె, ఊపిరితిత్తులు లేదా మెదడు లాంటి ప్రధాన అవయవాలపై దాడి చేస్తుంటే, లేదా రోగి తీవ్రమైన ఆందోళన, నిరాశకు గురవుతుంటే అది అణిచివేతకు ఒక బలమైన సంకేతం. తప్పు మందు వాడినప్పుడు లేదా బలీయమైన ఇతర మందులతో వ్యాధిని అణిచివేసినప్పుడు ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది. ఇలాంటి హెచ్చరికలు ఏమాత్రం కనిపించినా వెంటనే మందు ఆపివేసి ఆ కేసును మనం సమగ్రంగా పునఃసమీక్షించుకోవాలి. తదుపరి విభాగం 4. హెరింగ్స్ లా ఆఫ్ క్యూర్. మనం ఎంచుకున్న మందు సరైనదే అని నిర్ధారించుకోవడానికి మనకున్న అంతిమ దిక్సూచి ఇదే. 1845 ప్రాంతంలో డాక్టర్ హెరింగ్ గారు ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులను నిశ్చితంగా పరిశీలించి ఒక అద్భుతమైన నియమాన్ని ప్రతిపాదించారు. ఆయన పరిశీలనల ప్రకారం నిజమైన నివారణ ఎప్పుడూ ఒక ఖచ్చితమైన క్రమపద్ధతిలోనే జరుగుతుంది. అది ఎలాగంటే, వ్యాధి ఎప్పుడూ పైనుండి కిందికి అంటే తల నుండి పాదాల వైపుకు వెళుతుంది. అలాగే వ్యాధి లోపలి నుండి బయటికి అంటే లోపలి అవయవాల నుండి చర్మం వైపుకు నెట్టివేయబడుతుంది. అత్యంత ముఖ్యమైన అవయవాల నుండి తక్కువ ప్రాధాన్యత ఉన్న అవయవాలకు వ్యాధి మళ్ళుతుంది. వీటన్నింటికంటే అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఈ లక్షణాలు ఏ క్రమంలో అయితే మొదట వచ్చాయో సరిగ్గా ఆ క్రమానికి పూర్తి వ్యతిరేక క్రమంలో అంటే చివరగా వచ్చిన లక్షణం ముందుగా పోతూ వెనక్కి తగ్గుతూ వస్తాయి. అలాగే వైద్యం జరుగుతున్నప్పుడు ఎప్పుడైతే ఎన్నో సంవత్సరాల క్రితం అణచివేయబడిన పాత లక్షణాలు అంటే ఉదాహరణకు పాత జ్వరమో లేదా పాత చర్మవ్యాధో తిరిగి బయటకు వస్తుందో అది చూసి మనం ఏమాత్రం ఆందోళన చెందకూడదు. ఎందుకంటే మన జీవశక్తి శరీరాన్ని లోపలి నుండి శుద్ధి చేస్తోందనడానికి అదొక తిరుగులేని రుజువు. ఈ పాత లక్షణాలు వచ్చినప్పుడు అవి చాలా తేలికపాటి రూపంలో తీవ్రత తక్కువగా వస్తాయి. ఇక్కడ ప్రతి వైద్యుడు అపారమైన ఓపికను ప్రదర్శించాలి సుమా. ఆ లక్షణాలు వాటంతటవే నెమ్మదిగా కనుమరుగావుతాయి. ఇలాంటి కీలక సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కంగారుపడి మందును పునరావృతం చేయడం లేదా మందును మార్చడం లాంటివి అస్సలు చేయకూడదు. ఇక 5వ విభాగంలోకి వెళ్దాం. అదే పరిశీలన నియమాలు. ఆర్గనన్లోని ఈ అద్భుతమైన భావనలను మన రోజువారీ క్లినికల్ ఆచరణలో ఎలా అన్వయించాలో ఇప్పుడు చూద్దాం. ఆర్గానన్లోని 153వ సూత్రం మరియు మన క్లాసికల్ గ్రంథాలు మనకు పదే పదే గుర్తుచేసేది ఒకటే. శరీరంలోని ఒక ప్రత్యేక అవయవానికి సంబంధించిన లక్షణాల కంటే కూడా మొత్తం మనిషి మరియు వారి మానసిక స్థితి మెరుగుపడటానికే మనం అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. జనరల్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ పార్టిక్యులర్స్. రోగి ఉల్లాసంగా ఉండి వాళ్ల శక్తి సామర్థ్యాలు మెరుగుపడి జీవితం పట్ల ఒక సానుకూల దృక్పథం ఏర్పడితే మనమిచ్చిన మందు సరైనది అని చెప్పటానికి అదే మొదటి మరియు అత్యంత బలమైన రుజువు. అయితే ఈ ప్రయాణంలో క్లాసికల్ హోమియోపతి నేర్చుకునే ప్రారంభ దశలో ఉన్నవారు చేసే కొన్ని సాధారణ పొరపాట్లను మనం ఖచ్చితంగా నివారించాలి. అసలు మందు పనితీరును పూర్తిగా అంచనా వేయకముందే పదే పదే మందును రిపీట్ చేయడం, చిన్నపాటి అగ్రివేషన్ రాగానే ఆందోళన చెందిపోవడం, మరియు అన్నింటికంటే ముఖ్యంగా మందులను చాలా వేగంగా పదే పదే మార్చేయడం. జీవశక్తి తన పని తాను ప్రశాంతంగా చేసుకోవడానికి మనం తగినంత సమయం ఇవ్వకపోవడమే ఈ తప్పులన్నింటికీ మూలకారణం.
ఈ పొరపాట్లను అధిగమించి ఆ ఓర్పును అలవర్చుకోవడమే ఒక సాధారణ వైద్యుడిని ఒక అద్భుతమైన మాస్టర్ ప్రిస్క్రైబర్గా మారుస్తుంది. ఇక చివరి విభాగానికి వచ్చేశాం, సారాంశం మరియు తదుపరి దశలు. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ఈ క్లినికల్ అంశాలన్నింటినీ ఒక్క దగ్గరకు చేర్చుదాం. సరే, రోగికి మందు ఇచ్చాం, ఆ తర్వాత వచ్చే ప్రతిస్పందనలను చాలా ఖచ్చితంగా గమనించాం, వాటిని చక్కగా వర్గీకరించాం, అగ్రివేషన్ అయితే భయపడకుండా ఓపిక పట్టాం. అయితే ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, తదుపరి ఏమిటి? ఏ మార్గాన్నెంచుకోవాలి? ఈ ఒక్క ప్రశ్నకు సరైన సమాధానం కనుక్కోవడమే ఒక వైద్యుని అసలైన అనుభవాన్ని, విజయాన్ని నిర్ణయిస్తుంది. అందుకే మన తదుపరి వివరణలో ఈ ఫాలోఅప్ నిర్ణయ విధానాలను మరింత లోతుగా విశ్లేషించబోతున్నాం. మందు వేసిన తర్వాత ఏ పరిస్థితుల్లో, ఎట్టి పరిస్థితుల్లోనూ వేచి చూడాలి, ఏ సమయంలో అదే మందును మళ్లీ రిపీట్ చెయ్యాలి, మరియు ఏ నిర్దిష్ట లక్షణాలు కనిపిస్తే మందును పూర్తిగా మార్చి కొత్త మందును ఎంచుకోవాలి అనే విషయాలను ఒక నిర్ణయ వృక్షంలాగా, అంటే డెసిషన్ ట్రీ ద్వారా విపులంగా తెలుసుకుందాం. ఈ అంచెలంచెల విశ్లేషణ మన తదుపరి అధ్యయనంలో ఎంతో ఉపయోగపడుతుంది. గుర్తుంచుకోండి, ఒక చిన్న లక్షణం తగ్గడం ముఖ్యం కాదు, మనిషి మొత్తం ఆరోగ్యం సమూలంగా మెరుగుపడటమే అసలైన హోమియోపతి నివారణ. మరి ఆ దిశగా ఒక వైద్యుని పరిశీలన ఎంత పదునుగా, ఎంత ఓర్పుగా ఉండాలో ఆలోచించండి. మళ్ళీ కలుద్దాం. జై శ్రీకృష్ణ వాసుదేవా.